గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే పూజా మందిరంలోని దేవతా విగ్రహాలు, దేవతా పటాలకు సంబంధించి ఎటువంటి నియమాలను పాటించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా ఈరోజు ప్రత్యేకత. ఈరోజు తిరుమలలో శ్రీవారి వసంతోత్సవం ప్రారంభం. ఇక ఈనాటి పంచాంగాన్ని పరిశీలిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ త్రయోదశి, రాత్రి 1:01 వరకు. నక్షత్రం పుబ్బ, మధ్యాహ్నం 12:58 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. ఇక ఈనాటి గ్రహస్థితిని పరిశీలిద్దాం. గురువు వృషభంలో సంచారము, కుజుడు కర్కాటకంలోను, కేతువు కన్యలోను, రవి, బుధ, శని, రాహువు మీనరాశిలోను, శుక్రుడు వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈనాటి గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు ఆర్థిక పరమైన విషయాల గురించి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ ఉంటారు. అలాగే మీ సంతానం ఒక విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి, అలాగే వారి ఆర్థిక స్థితిగతుల గురించి కూడా, వారి శ్రేయస్సు గురించి మీరు తప్పకుండా శ్రమ పడుతూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. అలాగే వారికి అన్ని విధాలుగా మంచి జరగాలని కూడా మీరు ఆశిస్తూ ఉంటారు. ఇక పెట్టుబడుల విషయంలో మాత్రం కొంత అజాగ్రత్తగా ఉండటం వలన ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు కుటుంబ సభ్యుల శ్రేయస్సు గురించి కొంత మీరు ఆలోచన చేయాలి. అలాగే మీకు సౌకర్యాలు అనేవి తక్కువగా లభిస్తూ ఉంటాయి. దీంతో పాటు వస్తు వాహనాలకు సంబంధించి కొంత రిపేరింగ్ వర్క్లు లాంటివి ఉండే అవకాశాలు కూడా గోచరిస్తూ ఉంటాయి. దీంతో పాటు ముఖ్యంగా ఇంట్లోని గృహిణులకి మాత్రం తప్పనిసరిగా అనారోగ్య పరిస్థితులు ఉండటం, అలాగే వీరికి కొంతవరకు హాస్పిటల్స్కి వాటికి వెళ్లాల్సిన పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉంటాయి. ఈ రాశి వారు ఈ రోజు గణపతి అష్టోత్తరం చదవటం కానీ వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, వృషభ రాశి వారు కూడా కొంత ఆర్థికమైన స్థితిగతుల కోసం మీరు ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. అలాగే ముఖ్యంగా ఆర్థికంగా ఎటువంటి పనులు చేస్తే మీకు ప్రయోజనకరంగా ఉంటుంది అని కూడా మీరు ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. దీంతో పాటు కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ముందుకు సాగేందుకు అవకాశం ఉంటుంది. అలాగే స్థిరాస్తి వ్యవహారాలు కూడా కొంతవరకు మీకు అనుకూలంగా ముందుకు సాగేందుకు అవకాశం ఉంది. దీంతో పాటు నూతన వస్తు వాహనాలు అమర్చుకోవటం, అలాగే బంధుమిత్రుల్ని కలవటం, దీంతో పాటుగా కుటుంబ శ్రేయస్సు కోసం మీరు పడుతున్న తాపత్రయము, తపన మీ కుటుంబ సభ్యులు గ్రహించి దానికి అనుగుణంగా వారు మసులుకునేందుకు కూడా అవకాశం అనేది గోచరిస్తోంది. సంతానానికి సంబంధించి ముఖ్యంగా విద్యార్థులు కనుక విదేశాలకు వెళ్లాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయాలలో కొంతవరకు అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. అలాగే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్న వారికి కూడా కొంతవరకు సామరస్యంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు ఈ రోజు విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, మిథున రాశి వారికి ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. అయితే వీరికి ఖర్చులు కూడా విపరీతంగా ఉండబోతున్నాయి. ప్రతి పనిలోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకునే మీరు ఆర్థిక పరమైన విషయాలలో హఠాత్తుగా కొన్ని నిర్ణయాలు తీసుకోవటము, దీని వలన కొంతవరకు ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. పెట్టుబడుల విషయంలో కూడా కొంత జాగ్రత్త అనేది వహిస్తూ ముందుకు వెళ్ళాలి. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు మాత్రం కోపావేశాలను నిగ్రహించుకోవాలి. దీంతో పాటుగా వీరు కుటుంబ శ్రేయస్సు గురించి కొంతవరకు ఎక్కువగా కష్టపడాలి. అలాగే మీ సంతానానికి సంబంధించి కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్న వీరు కనుక విదేశాలకు వెళ్లాలని ప్రయత్నం చేస్తుంటే ఆ విషయంలో మాత్రం కొంత ప్రతికూలత అనేది గోచరిస్తోంది. అలాగే ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది. ఉద్యోగరీత్యా ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులకి వ్యాపార పరంగా అభివృద్ధి అనేది ఉన్న, ఆర్థికంగా మాత్రం అంత ప్రయోజనకరంగా కనిపించటం లేదు. ఈ రాశి వారు ఈరోజు గణపతి అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8.
కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారు ముఖ్యంగా వీరి ఆర్థికపరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. అలాగే గృహానికి సంబంధించి స్థిరాస్తి వ్యవహారాల గురించి ఎక్కువగా ఆలోచన చేయటము, స్థిరాస్తికి సంబంధించి పెట్టుబడులు పెట్టడము, అలాగే నూతన వస్తు వాహనాలు అమర్చుకునే ప్రయత్నం చేయటము, అలాగే కుటుంబంలో వీరికి కొంతవరకు ఆహ్లాదకరమైన వాతావరణం అనేది కూడా గోచరిస్తోంది. దీంతో పాటుగా వీరికి కోర్టు విషయాలు అన్నీ కూడా సానుకూలంగా ముందుకు వెళ్లేందుకు అవకాశం అనేది కనపడుతోంది. అలాగే వీరికి ఇంట్లో వివాహాది శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి చాలా వరకు అనుకూలంగా ఉంది, వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంది. పెట్టుబడుల విషయంలో కూడా వీరికి కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. ఈ రాశి వారు ఈరోజు మహాలక్ష్మి అష్టకం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి ఉద్యోగ వ్యాపారాలలో కొంత ప్రతికూలత అనేది కనపడుతోంది. అయితే సెలవులు లాంటివి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఆరోగ్యం గురించి కూడా కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ అనేది కనపరచాలి. దీంతో పాటు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎదుర్కోవలసిన పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉంటాయి. అలాగే ఆర్థికపరమైన విషయాలలో కొంత జాగ్రత్త కూడా వహిస్తూ ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం వలన మీకు ధన నష్టం కలుగుతుందని గ్రహించాలి. అలాగే ఉద్యోగ వ్యాపారాల రీత్యా కొంత ప్రతికూలత ఉన్న మిగతా విషయాలలో మాత్రం మీకు అనుకూలత ఉంటుంది. కుటుంబ సభ్యులు మీకు అనుకూలంగా ఉండటము, కుటుంబ సభ్యుల శ్రేయస్సు కోసం మీరు పడుతున్న తాపత్రయము, తపన వారు అర్థం చేసుకోవటము, అలాగే మీకు అన్ని విషయాలలోనూ కూడా వారు సహకరించేందుకు అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా మీ యొక్క సోదర సోదరీమణుల సహాయ సహకారాలు మీకు లభించబోతున్నాయి. అలాగే వారితోటి మీరు మంచి విషయాలు చర్చించటం, వారితో సమయం గడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు సూర్యాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. ఎప్పటి నుంచో బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వచ్చేందుకు వీరికి అవకాశం అనేది కనపడుతోంది. అలాగే తీర్థయాత్రలకు వెళ్ళటం, దైవ దర్శనం చేసుకోవటం, విందు వినోదాలకు వెళ్ళటం, శుభకార్యాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బంధుమిత్రుల్ని కలవటము, అలాగే ముఖ్యంగా వీరు మంచి పనులు చేయాలనే ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. దీంతో పాటు కొంతవరకు వీరు దాన ధర్మాలు చేయడానికి కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి పెద్దగా మార్పులు చేర్పులు అనేవి కనిపించడం లేదు. అలాగే పెట్టుబడుల విషయంలో మాత్రం కొంత మీరు ఆచితూచి పెట్టుబడులు పెడతారని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా ఉద్యోగస్తులకి మార్పులు అనేవి కనిపించకపోయినా వ్యాపారస్తులకి మాత్రం వ్యాపార పరంగా కొంత అభివృద్ధి అనేది కనపడుతోంది. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు వీరు మాత్రం కొంత పట్టు విడుపు అనేది చూపిస్తూ ఉండాలి. అలాగే వీరికి రుణాలకి సంబంధించిన ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. రుణ సంబంధమైన ఇబ్బందుల నుంచి బయటపడటానికి వీరు మార్గాన్వేషణ చేస్తూ ఉంటారు. దీంతో పాటుగా కొంతవరకు నేర్పుతో నిర్ణయాలు తీసుకునేందుకు కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారు ఈరోజు దత్త కవచం చదవటం కానీ, వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 6. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారు వీరి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరచాలి. ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్త వహించాలి. కోర్టు విషయాలన్నీ కూడా వాయిదా పడేందుకు అవకాశం ఉంటుంది. శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే రుణాలకి సంబంధించి రుణాలు తీర్చాలి అనే ఒక ప్రయత్నం మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. దీంతో పాటు ప్రతి పని కూడా ఆలస్యంగా పూర్తవుతూ ఉంటుందని గ్రహించాలి. ఉద్యోగ వ్యాపారస్తులకి ఈరోజు కొంత ప్రతికూలంగా ఉంటుంది. అలాగే ఆర్థికపరమైన విషయాలలో ఆశించినంతగా ప్రగతి లేకపోగా కొంత మీకు నిరుత్సాహం కూడా కలుగుతూ ఉంటుంది. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. అలాగే పెట్టుబడుల విషయంలో కూడా ముఖ్యంగా షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్న వారికి మాత్రం కొంత ఇబ్బంది కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు మాత్రం సంకటనాశన గణేశ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు ఈ రోజు ముఖ్యంగా వీరి ఆర్థిక స్థితిగతుల గురించి కొంత జాగ్రత్త వహించాలి. జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క ఆరోగ్యం గురించి కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. మాట్లాడే విషయంలో జాగ్రత్త వహించాలి. అలాగే
మీరు నవ్వుతూ మాట్లాడిన మాటలే ఇతరులు వాటిని తప్పుగా అర్థం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ విషయంలో కూడా జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. ఇక ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది. అలాగే వీరికి కొంత ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఉంటాయి. దీంతో పాటు వ్యాపారస్తులకి ధన వ్యయం ఎక్కువగా ఉండబోతోంది. వ్యాపారాభివృద్ధి కొంత తక్కువగా ఉండబోతోంది. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించకపోతే తప్పనిసరిగా ఇబ్బంది పడతారు. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు ముఖ్యంగా వీరి సంతానం గురించి ఎక్కువగా మదన పడుతూ ఉంటారు, ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. మీ ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించండి, జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఆర్థిక పరమైన విషయాల గురించి కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 8. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారు ఈరోజు వారి యొక్క ఆర్థిక పరమైన విషయాల గురించి ప్రత్యేక శ్రద్ధ అనేది కనబరుస్తారు. అలాగే పాత రుణాలు తీర్చాలనే ఆకాంక్ష వీరిలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. స్థిరాస్తి వ్యవహారాలకు సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే బ్యాంకు నుంచి రుణాలు పొందాలి అని ఆశిస్తున్న వారికి ఈరోజు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా ఆరోగ్యానికి సంబంధించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు కొంత సత్ఫలితాలను ఇస్తాయనే చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకి కొంతవరకు ఆశించిన విధంగా ముందుకు వెళ్లేందుకు అవకాశాలు అనేవి కనపడుతున్నాయి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి ప్రతి విషయంలోనూ సానుకూలత అనేది కనపడుతోంది. అలాగే వీరు ఏ పని తలబెట్టినా కూడా నెమ్మదిగా పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. అలాగే చాలా వరకు ఎటువంటి విపత్కర పరిస్థితులు ఉన్నా వాటిని దాటేందుకు ప్రయత్నం చేస్తారు. కాబట్టి వీరికి ఒక రకంగా అన్నిట్లోనూ విజయం లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు ఈరోజు దత్తాత్రేయుడి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 2. మకర రాశి వారు ఈరోజు వారి ఉద్యోగ వ్యాపారాలపైన ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరుస్తూ ఉంటారు. వ్యాపారస్తులకి అలాగే ఉద్యోగస్తులకి ఆర్థికాభివృద్ధి, అలాగే అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి కావటం, వీరికి ప్రత్యేకమైన గుర్తింపు లభించటం, దీంతో పాటు వీరి ప్రతిభా పాఠవాలని నలుగురు గుర్తించి మెచ్చుకోవటం, ఉన్నతాధికారులు ప్రశంసించటం, అలాగే వీరి సహోద్యోగులు కూడా వీరికి మంచి సహాయ సహకారాలు అందించే అవకాశాలు గోచరిస్తున్నాయి. అన్నిట్లోనూ విజయం అనేది కనపడుతోంది. ఆర్థికంగా లబ్ధి అనేది కనపడుతోంది. దీంతో పాటు సంతానానికి మంచి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీ సంతానం కనుక విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తే ఆ విషయాలలో వీరికి అనుకూలత ఉంటుంది. దీంతో పాటుగా పెట్టుబడులు పెడుతున్న వారు, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి అన్నిట్లోనూ విజయం అనేది కనపడుతోంది. అలాగే అనుకున్న విధంగా ప్రతి పని కూడా సానుకూలంగా పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు ఈరోజు కాలభైరవుడిని దర్శించుకోవటం, కాలభైరవాష్టకం చదవటం, కాలభైరవుడికి సంబంధించి నల్లని వస్త్రాలను దానం ఇవ్వటం వలన ఇంకా మీకు సకల శుభాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి కూడా చాలా వరకు ప్రతి విషయంలోనూ అనుకూలత అనేది కనపడుతోంది. ముఖ్యంగా వీరు దైవ దర్శనం చేసుకోవటం, తీర్థయాత్రలకు వెళ్ళటం, పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం, దాన ధర్మాలు చేయటం, ఇలాంటి వాటిపైన ఆసక్తి అనేది ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. గురు దర్శనం చేసుకోవడానికి ఇష్టత అనేది కనబరుస్తూ ఉంటారు. తల్లిదండ్రులతోటి సమయం గడిపేందుకు ఎక్కువగా మక్కువ అనేది చూపిస్తూ ఉంటారు. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా మారబోతున్నాయి. కుటుంబంలో చాలా వరకు కూడా ఆనందకరమైన వాతావరణం అనేది గోచరిస్తోంది. నూతన వస్తు వాహనాలు ఏర్పరచుకునే అవకాశము, అలాగే కొత్త ఇంటి కళ నెరవేరే అవకాశాలు ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటుగా రుణాలు తీర్చే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకి చాలా వరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. అయితే ఇక్కడ ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో పెట్టుబడులకి సంబంధించి మాత్రం కొంత జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టాలి. లేకపోతే మాత్రం కొంత ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారు మాత్రం ఈరోజు తప్పనిసరిగా ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతోటి జాగ్రత్త వహించాలి.
అన్నదమ్ములతోటి అక్క చెల్లెళ్లతోటి జాగ్రత్త వహించాలి. కోర్టు విషయాలు స్థిరాస్తికి సంబంధించి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంత తలనొప్పిగా మారేందుకు అవకాశం ఉంటుంది. కోర్టు విషయాలు వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక పరమైన విషయాలలో ప్రతికూలత అనేది లేకపోయినా మీకు కావలసినంతగా ఆర్థికాభివృద్ధి లేదని కూడా కొంత మీరు ఇబ్బందికి గురవుతూ ఉంటారు లేదా ఆలోచన చేస్తూ ఉంటారు. ఇక పెట్టుబడుల విషయంలో మీరు గనక సమయానుకూలంగా పెట్టుబడులు, ముఖ్యంగా షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకపోతే ఆ విషయంలో కూడా మీకు కొంత ధన నష్టం, ధన వ్యయం కలిగే అవకాశాలు ఉంటాయి. అలాగే కుటుంబ శ్రేయస్సు కోసం ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. దీంతో పాటుగా కొంతవరకు మీరు సౌకర్యార్థం అమర్చుకున్న వస్తు వాహనాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు సమయానుకూలంగా లాభసాటిగా లేవని కొంత మీరు చింతిస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారు ఈరోజు లింగాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. గురువారం సందర్భంగా దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. పూజ గది శుభ్రం చేసుకునేటప్పుడు, దేవుడి చిత్రపటాలు శుభ్రం చేసుకునేటప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి నియమాలు పాటించాలి. ప్రధానంగా ఎప్పుడైనా సరే పూజ గదిలో దీపారాధన కొండెక్కిన తర్వాత శుభ్రం చేయకుండా మళ్ళీ దీపాలు వెలిగించకూడదు. వారానికి ఒకసారి సోమవారం పూట విగ్రహాలు శుద్ధి చేసుకోవచ్చు, శనివారం పూట కూడా శుద్ధి చేసుకోవచ్చు. శుక్రవారం మాత్రం విగ్రహాలు శుద్ధి చేయకూడదు. గురువారం రాత్రిపూటే విగ్రహాలన్నీ శుద్ధి చేసుకొని శుక్రవారం పూజ చేసుకోవాలి. శివలింగం కానీ, శ్రీచక్రం కానీ, శాలగ్రామం కానీ పూజా మందిరంలో ఉంటే ప్రతిరోజు నీటితో శుభ్రం చేసి గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టి పూలు అలంకరణ చేసుకొని నైవేద్యం సమర్పించాలి. ప్రతిరోజు ఇలా చేయటం కుదరకపోతే ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో దాన్ని ఉంచాలి. అప్పుడు ఎలాంటి దోషము మీకు వర్తించదు. అలాగే చిత్రపటాలు ప్రతిరోజు కూడా శుద్ధి చేయరాదు. వారానికి ఒకసారి చిత్రపటాలు శుద్ధి చేసుకోవాలి. సోమవారం కానీ, శనివారం కానీ పూజా మందిరంలో చిత్రపటాలు తుడుచుకొని గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. పూజా మందిరాన్ని శుభ్రం చేసేటప్పుడు కూడా ఆ పూజా మందిరం శుభ్రం చేసే నీళ్లలో ఆవు పంచకము, పసుపు, రాళ్ళ ఉప్పు, పచ్చకర్పూరము, దర్భలు వీటిని వేసి ఆ నీటితో పూజా మందిరాన్ని శుద్ధి చేసినట్లయితే దైవం సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే దేవుని విగ్రహాలు నేల మీద ఉంచకూడదు, పీట మీద మాత్రమే ఉంచుకోవాలి. దేవుని విగ్రహాలు శుద్ధి చేసేటప్పుడు నేల మీద ఉంచినట్లయితే దైవతాశక్తి తగ్గిపోతుంది. అలాగే అమావాస్య రోజు కూడా విగ్రహాలు, చిత్రపటాలు శుద్ధి చేసుకోవచ్చు. వాడిపోయినటువంటి పూలు, కొండెక్కిన తర్వాత ఉన్నటువంటి ఒత్తులు ఇలాంటివి మాత్రం పూజ గదిలో లేకుండా జాగ్రత్త పడాలి. ఇలా పూజ గది, దేవుని చిత్రపటాలు శుద్ధి చేసుకునేటప్పుడు ప్రత్యేకమైన నియమాలు పాటిస్తే సమస్త శుభాలు కలుగుతాయి. సుఖము దుఃఖము ఈ రెండు భావనలకి అతీతంగా బ్రతకాలి అంటే ఒకటే పరిష్కారాన్ని వేదాంతం చెప్తుంది. భార్య యందు ప్రేమ ఉంచుకో, తప్పులేదు. పరమ ప్రేమతో చూడు భార్యని, పరమ ప్రీతితో చూడు. కానీ ఎప్పుడు పైకి చెప్పక్కర్లేదు, లోపల ఒక మాట అనుకుంటుండు. ఇంతటి అనుకూలవతి, నా యందు ఇంత ప్రేమ కలిగినది, నన్ను కంటిని రెప్పలా చూసుకునేది, తల్లి ప్రేమంత ప్రేమ కలిగినది, ఇన్ని సుగుణములున్నది, నాకు భార్య కావడం ఈశ్వరుడు యొక్క అనుగ్రహం. ఆ పరమేశ్వరుడే నా భార్య రూపంలో ఉండి నన్ను ఇలా కాపాడుకుంటున్నాడు. ఇప్పుడు అది ఏం చేస్తుందంటే, వస్తువులు ఏవీ శాశ్వతం కాదు ఈ ప్రపంచంలో, అది దాని పరిమితి. మీరు దేని మీద ఎక్కువ వ్యామోహం పెంచుకున్నారో అది ఎక్కువ దుఃఖానికి కారణం అవుతుంది కదా. ఒకరోజు ఆ వస్తువు వెళ్ళిపోయినా ఏడవాలి, మీరు వెళ్ళిపోయినా వస్తువు ఏడవాలి. నన్ను ఇంత ప్రీతిగా చూసేవాడు వెళ్ళిపోయాడని ఆవిడ ఏడవద్దు, ఆవిడ వెళ్ళిపోయింది నేను ఏడవాలి. ఇప్పుడు ఏడవకుండా ఉండడానికి కారణం ఏది? వాడు ఆ రూపంలో వచ్చాడు, నా భార్యగా ఇన్నేళ్ళు ఉన్నాడు. పండాలి కదా ఎప్పుడూ ఒకప్పుడు, ఇక పండవలసిన వయసు వచ్చిందిరా అని ఆమె రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు అదిగో నా సింహాసనంలో ఉన్న మూర్తిగా మారిపోయాడు. ఇప్పుడు ఎక్కడుంది భార్య? అందులోనే ఉంది, సింహాసనంలోనే ఉంది, ఈశ్వర రూపంగానే ఉంది. ఏది శాశ్వతమైనదో దాని రూపంగా ఎన్నిటినైనా ప్రేమించు, ప్రమాదం లేదు. ఎందుకంటే వస్తువు జారిందనుకోండి, మీరు వెంటనే కిన్నులైపోయే బాబా ఇంక నా జీవితం ఎలాగండి అన్న మాట రాదు.
ఆ ఈశ్వరుడు ఇంతకాలం ఆ రూపంలో ఉన్నాడు, ఇదిగో ఆ ఈశ్వరుడే మళ్ళీ ఆ రూపంలో అక్కడ ఉన్నాడు. అమ్మ వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్ళిపోతుందమ్మ? అమ్మ ఎక్కడికి వెళ్ళలేదు, నా పూజా మందిరంలో పరదేవతా రూపంగా ఉంది. నేను చేసే నమస్కారాన్ని అందుకుని రోజు అమ్మ నాకు ఆశీర్వచనం చేస్తోంది. అందుకే భగవద్రూపంగా పట్టుకోకపోతే మనోస్థాయిలో ఏమైపోతుందంటే సుఖము దుఃఖమునకు కారణమైపోతుంది. అప్పుడు దమము అది దాంతినివ్వదు. అందుకే దాంతి అన్న మాట కష్టంతో అభ్యాసం చేస్తే కానీ వచ్చేది కాదు అని అర్థం. చాలా కష్టంతో అభ్యాసం చేస్తేనే దాంతి కుదురుతుంది. ఆ కష్టంతో అభ్యాసం చేయడం నాకు ఇష్టం లేదండి అన్నారనుకోండి, శాశ్వత శాంతి మాత్రం కలగదు. తత్కాలం అప్పటికప్పుడు కొంత శాంతియుతంగా ఉండొచ్చు అంతే. కాబట్టి మనస్సు అనేటటువంటిది ఏం చేస్తుంటుంది అంటే రుచిని పట్టుకుంటూ ఉంటుంది. ఒక వస్తువు మీద అనుభవాన్ని, ఆ వస్తువుని ఉపయోగించినప్పుడు మనకి కలిగినటువంటి అనుభవాన్ని, రుచిని తెలుసుకుని వాసనగా దాచుకుంటుంది. కొన్నాళ్ళు పోయాక ఇంతకన్నా ఇంకో పండు తిన్నాడు, మామిడి పండు ఏం బాగుంటుందండి, ఆ పండు చాలా బాగుంటుంది, దాని మీద ప్రీతి పొందాడు. ఇప్పుడు ఈ ప్రీతి అన్న మాట నేను ఎప్పుడైతే అన్నానో అప్రీతి అన్నది కూడా పక్కనే ఉంటుంది. అప్రీతి లేకపోవడం ఉండదు. ఇది ఇష్టం, అది ఇష్టం లేదు, ఎప్పుడు రెండు ఉంటాయి. అదే సుఖము దుఃఖము, ప్రీతి అప్రీతి, రాగము ద్వేషము, ఇవన్నీ రెండన్నీ మనసులోంచి వస్తాయి. ఇప్పుడు ఈ మనసు ఏం చేస్తుందంటే వీటిని అలా గుప్తంగా లోపల దాచుకుంటూ చిట్ట చివరికి తనకి బాగా ప్రీతికరమైనదేదో అది వాడికి కూడా తెలియదు. తెలియకుండా ఏం చేస్తుందంటే లోపల దాక్కుంటుంది. ఆఖరిసారి కదిలినప్పుడు ఆఖరి ఊపిరిలో స్మరణగా పైకొస్తుంది. అందుకే మనసు దేని మీద ఆధారపడి కదులుతుంది అంటే ఊపిరి మీద ఆధారపడి కదులుతుంది. అందుకే పూజ చేసేటప్పుడు ఈశ్వరుడి పాదాల దగ్గర అది నిలబడాలి కాబట్టి ప్రాణాయామం చేస్తారు, ఊపిరిని బాగా నియంత్రిస్తారు. నియంత్రిస్తే ఆ కదలికలు క్రమబద్ధమైతే ఈశ్వరుడి మీద ఆగుతుంది, అది లేకపోతే ఆగదు. అప్పుడు భక్తి లేకపోతే ఉపచారం అందదు ఈశ్వరుడికి. ఇప్పుడు ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి కదులుతుంది మనస్సు. చిట్ట చివరి ఊపిరి ఏదో ఉంటుంది, శరీరం పూర్తయిపోయే రోజు. అబ్దుల్ కలాం గారి మాటల్లో చెప్పాలి అంటే ది లాస్ట్ డే ఆఫ్ ద ఫైనల్ జడ్జిమెంట్ అన్నారు ఆయన. ఆఖరి ఊపిరి ఉంటుంది, అదే ఫైనల్ జడ్జిమెంట్. ఆఖరి ఊపిరిలో ఒక్కసారి ఆఖరణ కదులుతుంది. కదిలినప్పుడు అది ఏం చేస్తుందంటే తనకి అత్యంత ప్రీతిపాత్రమైన వస్తువేదో దాన్ని స్మరిస్తూ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేటప్పుడు ఇంద్రియ శక్తుల్ని మూట కట్టేస్తుంది. కంటిని చూసే శక్తిని, చెవి వినే శక్తిని, నాలుక రుచి చెప్పే శక్తిని, చర్మానికి స్పర్శ శక్తిని వెనక్కి లాక్కుని మూట కట్టుకుంటుంది. కట్టుకుని రంధ్రంలోంచి బయటికి వెళ్ళిపోతుంది. అదృష్టవంతుడైతే ఊర్ధ్వముఖ చలనం చేసి బ్రహ్మరంధ్రాన్ని భేదిస్తాడు. ఇప్పుడు అలా వెళ్ళిపోయినప్పుడు ఆఖరిసారి కదిలింది చూశారు, అది తీర్పు. నువ్వు శరీరంతో ఉండగా ప్రయత్నపూర్వకంగా దేని మీద ప్రీతి పెంచుకున్నావు అన్నదానికి తీర్పు అక్కడ చెప్తారు. అదే అడుగుతాడు ఈశ్వరుడు.